Hello aspirants, welcome to Shrestha Online Academy. As part of 4th May current affairs, మనం 3 ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఒకసారి టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఇండియా నేపాల్ రిలేషన్స్, ద హిమాలయన్ బాండ్ అండ్ స్ట్రాటజిక్ ఫ్రిక్షన్స్. Second one is New York recognizes August 15 Indian Independence Day. And third topic is Onkalo Deep Geological Repository, Finland's nuclear waste solution. So let's get into the first topic, that is India-Nepal relations. సో ఇది ఎందుకు న్యూస్ లో ఉందో ఒకసారి చూద్దాం. రీసెంట్ గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఇండియా విజిట్ చేశారు. ఇది నార్మల్ డిప్లొమాటిక్ విజిట్ కాదనమాట. ఎందుకంటే బ్యాక్ డ్రాప్ లో కాలాపాని టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉంది. అలాగే నేపాల్ చైనా రిలేషన్స్ స్ట్రెంథన్ అవుతున్నాయి. బిఆర్ఐ ప్రాజెక్ట్స్ పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇండియా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీని రీఎన్ఫోర్స్ చేస్తుంది. అందుకే ఇండియా నేపాల్ రిలేషన్స్ మళ్ళీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్ లో ఇంపార్టెంట్ అయ్యాయి అన్నమాట. సో వై ఈజ్ నేపాల్ ఇంపార్టెంట్ టు ఇండియా అని మనం చూసుకుంటే, సో మ్యాప్ లో చూస్తే నేపాల్ ఒక స్మాల్ హిమాలయన్ కంట్రీ లా కనిపిస్తుంది, కానీ స్ట్రాటజిక్ గా నేపాల్ చాలా ఇంపార్టెంట్. రీజన్స్ ఏంటంటే, ఇట్ ఈస్ ఏ బఫర్ స్టేట్. అంటే ఇండియా చైనా మధ్య నేపాల్ బఫర్ స్టేట్ లాగా ఉంటుంది. హిస్టరీలో బ్రిటిష్ ఇండియాకి టిబెట్ కి మధ్యలో బఫర్ స్టేట్ ఎలా ఉందో, ఇప్పుడు ఇండియా చైనా కాంపిటీషన్ లో నేపాల్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి హిమాలయన్ సెక్యూరిటీ. అంటే గంగా రివర్ సిస్టమ్ కి సోర్స్ రీజియన్ హిమాలయస్. నేపాల్లో జరిగే డెవలప్మెంట్స్ డైరెక్ట్ గా ఇండియా వాటర్ సెక్యూరిటీని ఎఫెక్ట్ చేస్తాయి. థర్డ్ రీజన్ ఈజ్ ఓపెన్ బార్డర్. ఇండియా నేపాల్ ది ఓపెన్ బార్డర్ అన్నమాట. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 1751 కిలోమీటర్స్. సో వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, పీపుల్ ఫ్రీగా మూవ్ అవుతారు. వరల్డ్ లో ఇలాంటి అరేంజ్మెంట్స్ అనేవి చాలా రేర్ అన్నమాట. సో నెక్స్ట్ ఫోర్త్ రీజన్ వచ్చేటప్పటికి కల్చరల్ ఇంటిగ్రేషన్. అంటే ఇండియా నేపాల్ రిలేషన్షిప్ డిప్లొమాటిక్ రిలేషన్ అయితే కాదనమాట, ఇది ఒక సివిలైజేషనల్ రిలేషన్షిప్. సో రాముడు అయోధ్యలో పుట్టారు, సీత జనక్పూర్ అంటే నేపాల్లో పుట్టింది. అందుకే రోటీ బేటికా రిష్తా అని చెప్తారనమాట. మరి రిలేషన్షిప్ కి ఫౌండేషన్ మనం ఒకసారి చూసుకుంటే, ఇట్ ఈస్ 1950 ట్రీటీ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అనమాట. సో 1950 ట్రీట్ ఆఫ్ పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ఇది ఇండియాకి ఇంకా నేపాల్ రిలేషన్స్ కి బ్యాక్ బోన్. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే, ఓపెన్ బార్డర్ బిట్వీన్ 2 సావరెన్ నేషన్స్, అలాగే రెండు కంట్రీస్ సిటిజన్స్ కి గ్రాంటింగ్ ఫ్రీ మూమెంట్ అన్నమాట. సో ఫ్రీ మూమెంట్ ఆఫ్ పీపుల్, అలాగే ఎంప్లాయ్మెంట్ రైట్స్, రెసిడెన్స్ రైట్స్, ప్రాపర్టీ ఓనర్షిప్ రైట్స్, స్ట్రాటజిక్ కన్సల్టేషన్ మెకానిజం. సో మరి ఇందులో ఉన్న నేపాల్ అబ్జెక్షన్స్ ఏంటి అంటే, నేపాల్లో కొన్ని పొలిటికల్ గ్రూప్స్ ఏం చెప్తాయంటే, ట్రీటీ అనేది ఈక్వల్ కాదు, ఇండియా డామినెన్స్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో దిస్ ఎఫెక్ట్స్ దేర్ సావరెంటీ అని చెప్పి, అందుకే ఈ ట్రీటీ రివిజన్ డిమాండ్ అనేది రెగ్యులర్ గా వస్తుంది అనమాట. సో మరి దీన్ని ఇండియాలో ఉన్న స్పెషల్ బయలాటరల్ అరేంజ్మెంట్స్ కి కంపేర్ చేసుకుంటే, ఇండియా భూటాన్ ట్రీటీ ఫ్రెండ్షిప్ ఇది ఒక స్పెషల్ స్ట్రాటజిక్ ట్రీటీ అన్నమాట. సో నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ 2015 బౌండరీ ఇష్యూస్ పీస్ఫుల్ గా సాల్వ్ చేశారు. అలాగే ఇండియా శ్రీలంక ఫిషర్మ్యాన్ ఇష్యూ. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ సౌత్ ఏషియాలో ఇండియా అన్ని నైబర్స్ తో కూడా డిఫరెన్స్ గా అరేంజ్మెంట్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుంది అని. మరి దీనికి మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు, జియోగ్రఫీ, హిస్టరీ, అలాగే సెక్యూరిటీ నీడ్స్. అలాగే ఇప్పుడు నేపాల్ ట్రీటీ అనేది దిస్ ఈజ్ ఏ యూనిక్ ట్రీటీ అన్నమాట. దిస్ ప్రిడేట్స్ మోస్ట్ మోడర్న్ సౌత్ ఏషియన్ బైలాటరల్ అగ్రిమెంట్స్. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ ఒకసారి చూద్దాం. సో మెయిన్ గా డిఫెన్స్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే, ద గోర్ఖా రెజిమెంట్ లీగసీ. సో ఇండియన్ ఆర్మీలో మోస్ట్ రెస్పెక్టెడ్ రెజిమ్స్ లో గోర్ఖా రెజిమెంట్ ఒకటి అన్నమాట. ఫేమస్ స్లోగన్ ఏంటి అంటే, ఖయార్ హున్హు బందా మర్ను రామ్రో. దీని మీనింగ్ ఏంటంటే, ఇట్ ఈస్ బెటర్ టు డై దెన్ లివ్ లైక్ ఏ కవర్డ్. సో ఇది మెయిన్ గా దిస్ గోర్ఖా రెజిమెంట్స్ అనేవి స్ప్రెడ్ అక్రాస్ 7 రెజిమెంట్స్ విత్ అప్రాక్సిమేట్లీ 32 బెటాలియన్స్. సో హిస్టారికల్లీ నేపాల్ హిల్ డిస్ట్రిక్ట్స్ నుంచి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది, లైక్ గూర్ఖా, లింబు, రై, మగర్,
అలాగే థమాంగ్ ట్రైబ్స్ నుంచి. సో, ఈ అరేంజ్‌మెంట్‌ని మనం ట్రిపార్టైట్ అగ్రీమెంట్ ఆఫ్ 1947 అంటాం. దట్ ఈస్ ఇండియా, నేపాల్ అండ్ యూకే. ఈ 3 కంట్రీస్ కూడా ఈ అరేంజ్‌మెంట్‌లో పాల్గొన్నాయి. ఈ అరేంజ్‌మెంట్ ప్రకారం నేపాలీ సిటిజన్స్ ఇండియన్ ఆర్మీలో రిక్రూట్ అవుతారనమాట. మరి దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నేపాల్ యూత్‌కి ఎంప్లాయ్‌మెంట్, రెమిటెన్సెస్ అలాగే మిలిటరీ బాండింగ్, స్ట్రాటజిక్ ట్రస్ట్ అనేవి బిల్డ్ అవుతాయి. సో, అలాగే ఇండియాస్ అగ్నిపథ్ స్కీమ్ 2022 ఈ స్కీమ్ గురించి చూస్తే 2022లో అగ్నిపథ్ స్కీమ్ వచ్చాక నేపాల్ కన్సర్న్స్ ఎక్స్‌ప్రెస్ చేసిందనమాట. ఎందుకంటే రిక్రూట్‌మెంట్ స్ట్రక్చర్ అనేది మారిపోయింది. సో, నెక్స్ట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజెస్ ఒకసారి చూస్తే ఇండియా, నేపాల్ యాన్యువల్‌గా కొన్ని జాయింట్ మిలిటరీ ఎక్సర్‌సైజెస్ అనేవి కండక్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సూర్య కిరణ్ ఎక్సర్‌సైజ్. ఇండియా, నేపాల్ యాన్యువల్ మిలిటరీ ఎక్సర్‌సైజ్ అన్నమాట ఇది. సో, దిస్ ఫోకస్ ఆన్ కౌంటర్ టెర్రరిజం, కౌంటర్ ఇన్సర్జెన్సీ, డిజాస్టర్ రిలీఫ్, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అన్నమాట. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ప్రిలిమ్స్. సో, నెక్స్ట్ ఇందులో ఉన్న ఎకనామిక్ రిలేషన్స్ చూస్తే ఇండియా ఇండియాకి నేపాల్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ అన్నమాట. సారీ, నేపాల్‌కి ఇండియా లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్. లార్జెస్ట్ ఇన్వెస్టర్ కూడా ఇండియానే అన్నమాట నేపాల్‌లో. సో, నెక్స్ట్ పెట్రోలియం పైప్‌లైన్స్ ఒకసారి మనం చూసుకుంటే మోతీహరి అమల్గంజ్ పెట్రోలియం పైప్‌లైన్ 2019 అంటే సౌత్ ఏషియాస్ ఫస్ట్ క్రాస్ బార్డర్ పెట్రోలియం పైప్‌లైన్ అన్నమాట ఇది. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే చీప్ ట్రాన్స్‌పోర్టేషన్, రిలయబుల్ ఫ్యూయల్ సప్లై, ఎనర్జీ సెక్యూరిటీ. అలాగే పవర్ ట్రేడ్. క్రాస్ బోర్డర్ పవర్ ట్రేడ్ అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే నేపాల్ హైడ్రో పవర్ పొటెన్షియల్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 83,000 మెగావాట్స్ హైడ్రో పవర్ కెపాసిటీ అయితే ఉంది. సో, దిస్ ఈస్ ఎ హ్యూజ్ కెపాసిటీ. ఇండియా సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఇంపోర్ట్ చేస్తుందన్నమాట. సో, ఫ్యూచర్‌లో నేపాల్ పవర్ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా డెవలప్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రాక్సకుల్, బిర్గంజ్ అండ్ సునౌలి, బైరాహ్వా. సో, ఇక్కడ దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ట్రేడ్ అనేది ఈజీగా జరుగుతుంది. అలాగే స్మగ్లింగ్ రిడ్యూస్ అవుతుంది. బోర్డర్ మేనేజ్‌మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ రైల్ కనెక్టివిటీ. రైల్ లింక్స్ మనం ఒకసారి చూసుకుంటే రక్సోల్, కాఠ్మండు రైల్ ప్రాజెక్ట్. సో, ఇదొక ఫ్యూచర్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చైనా ఇన్‌ఫ్లూయెన్స్‌ని కౌంటర్ చేయడానికి కూడా ఇది ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ సివిలైజేషనల్ అండ్ కల్చరల్ బాండ్స్. సో, డిప్లొమసీ టెంపరరీగా ఉంటుంది గానీ, కల్చర్ అనేది పర్మనెంట్. ఇండియా, నేపాల్ రిలేషన్స్ స్ట్రెంథెన్ అనేది ఇక్కడే అవుతుందనమాట. రోటీ బేటా కా రిష్తా. దీని మీనింగ్ ఏంటంటే, ఫుడ్ రిలేషన్స్ ప్లస్ మ్యారేజ్ రిలేషన్స్ అని. అంటే థౌసండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ బార్డర్ 2 సైడ్స్‌లో కూడా రిలేటివ్స్ ఉంటారనమాట. అలాగే రామాయణ సర్క్యూట్. రామాయణ సర్క్యూట్ అంటే అయోధ్య ఇండియాలో ఉంది. జనక్పూర్ నేపాల్‌లో ఉంది. సో, రిలీజియస్ టూరిజం ప్రమోట్ చేస్తుందనమాట ఇది. నెక్స్ట్ పశుపతినాథ్ టెంపుల్. అంటే కాఠ్మండూలో ఉందిది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అన్నమాట. మోస్ట్ సాక్రెడ్ శివ టెంపుల్స్‌లో ఇది కూడా ఒకటి. సో, కల్చరల్ సైట్స్ మీద యూపీఎస్‌సి ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ అడుగుతా ఉంటది కాబట్టి కల్చరల్ సైట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ కాలాపాని డిస్ప్యూట్ చూసుకుంటే ద కాలాపాని లిపులేక్ లింపియాదురా టెరిటోరియల్ డిస్ప్యూట్. సో, ఇదొక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట మనం డిస్కస్ చేసుకోబోయేది. సో, అది ఇక్కడ ఏరియాస్ ఏంటంటే కాలాపాని, లింపియాధురా, లిప్పు లేక్. ఇక్కడ రూట్ కాజ్ ఏంటి అంటే మహాకాళి రివర్ సోర్స్ అనేది ఎక్కడ ఉందనని. ఇండియా వర్షన్ ఏంటంటే నియర్ కాలాపాని. అలాగే నేపాలీ వర్షన్ ఏంటంటే నియర్ లింపియాధురా అని చెప్పి. సో, సోర్స్ చేంజ్ అయితే బౌండరీ చేంజ్ అనేది అవుతుంది. 2020 క్రైసిస్ ఏంటి అంటే ఇండియా లిపులేక్ రోడ్ అనేది ఓపెన్ చేసిందనమాట. ఈ రోడ్ పర్పస్ ఏంటి అంటే కైలాష్ మానస్ సరోవర్ యాత్ర. సో, నేపాల్ దీనికి స్ట్రాంగ్ అబ్జెక్షన్ అనేది చేసింది. మరి ఇందులో నేపాల్ యాక్షన్ ఏంటి? పొలిటికల్ మ్యాప్ రివైజ్ చేసింది. అలాగే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి డిస్ప్యూటెడ్ ఏరియాస్ ఇంక్లూడ్ చేసిందనమాట. సో, దీన్ని ఇండియా రిజెక్ట్ చేసింది. సో, వై దిస్ లిపులేక్ సో ఇంపార్టెంట్ అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అన్నమాట. అంటే లిపులేక్ పాస్ ఈస్ అప్రాక్సిమేట్‌లీ 5334 మీటర్స్ అన్నమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియా, టిబెట్‌కి ట్రేడ్ రూట్. అలాగే కైలాష్ మానస్ సరోవర్ రూట్ అన్నమాట. నెక్స్ట్ మిలిటరీ అబ్జర్వేషన్ పాయింట్. చైనా మానిటరింగ్ లొకేషన్ ఇది. హిమాలయన్ స్ట్రాటజిక్ కారిడార్ అన్నమాట. అందుకే ఇండియా ఈజీగా కాంప్రమైజ్ చేయలేదు.
మరి ఇందులో చైనా ఫ్యాక్టర్ ఒకసారి మనం చూసుకుంటే, సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్. సో దీన్ని మనం ఆన్సర్ రైటింగ్‌లో డెఫినెట్‌గా మెన్షన్ చేయాలన్నమాట. ఇక్కడ చైనీస్ ఎంట్రీ 2017లో నేపాల్ బీఆర్ఐ అంటే బీఆర్ఐ ఇనిషియేటివ్‌ని జాయిన్ అయిందన్నమాట. బీఆర్ఐ మీనింగ్ ఏంటి మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇది. సో ఇక్కడ చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్స్ రోడ్స్ మీద, రైల్వేస్, హైడ్రో పవర్ ఇంకా టెలికమ్యూనికేషన్స్ మీద పెడుతుంది. మరి ఇక్కడ ఇండియా కన్సర్న్ ఏంటి అంటే చైనా ఇన్‌ఫ్లూయెన్స్ హిమాలయన్ రీజియన్‌లో పెరిగితే ఇండియా సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఎస్పెషల్లీ డోక్లామ్ అండ్ గాల్వాన్ ఇన్సిడెంట్స్ తర్వాత ఇండియా కాషియస్‌గా ఉందన్నమాట. సో ఇక్కడ రియాలిటీ చెక్ చూసుకుంటే మనం డిస్పైట్ చైనా ఇన్‌ఫ్లూయెన్స్ 60% ప్లస్ నేపాల్ ట్రేడ్ ఇండియా మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో జాగ్రఫీని చేంజ్ చేయలేం. అందుకే నేపాల్ కంప్లీట్‌గా చైనా సైడ్ వెళ్ళడం అనేది డిఫికల్ట్. సో నెక్స్ట్ 2015 ఎకనామిక్ బ్లాకేడ్ ఒకసారి చూద్దాం. సో దిస్ ఈస్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దీని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే 2015 ఎర్త్‌క్వేక్ తర్వాత నేపాల్ న్యూ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిందన్నమాట. సో ఇక్కడ మదేశీ కమ్యూనిటీ అని చెప్పి ఒక కమ్యూనిటీ అనేది వస్తుంది. ఇదొక తెరాయ్ రీజియన్ కమ్యూనిటీస్ అన్నమాట. ఇండియా బోర్డర్‌తో క్లోజ్ కల్చరల్ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు పొలిటికల్ రిప్రజెంటేషన్స్ పై కొన్ని ప్రొటెస్ట్‌లు అనేవి చేశారు. దాని రిజల్ట్ ఏంటి అంటే బోర్డర్ మూవ్‌మెంట్ స్లో అయ్యింది. అలాగే ఫ్యూయల్స్ షార్టేజ్ గాని, మెడిసినల్ షార్టేజ్, ఎకనామిక్ క్రైసిస్ నియర్లీ 5 మంత్స్ అనేది దీని ఇంపాక్ట్ ఉందన్నమాట. సో ఇక్కడ నేపాల్స్ వ్యూ ఏంటి అంటే ఇండియా బ్లాకేడ్ సపోర్ట్ చేసిందని బ్లేమ్ చేసింది. మరి ఇండియాస్ వ్యూ ఏంటి? ఇంటర్నల్ ప్రొటెస్ట్స్ వల్ల డిస్రప్షన్ జరిగింది. సో అఫీషియల్ బ్లాకేడ్ కాదని ఇండియా చెప్పిందన్నమాట. సో దీని ఇంపాక్ట్ ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ నేపాల్ చైనా వైపు మూవ్ అవ్వడం యాక్సెలరేట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ చైనాస్ నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ అండ్ వే ఫార్వర్డ్. 2014 నుండి ఇండియా ఫాలో చేస్తుంది ఏంటంటే నైబర్‌హుడ్ ఫస్ట్ పాలిసీ. దీని కోర్ ఐడియా ఏంటి? నైబర్‌హుడ్ స్టెబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా సెక్యూరిటీ అని చెప్పి. సో ఇండియా సపోర్ట్ టు నేపాల్ చూసుకుంటే ఎర్త్‌క్వేక్ అసిస్టెన్స్‌లో గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్, హైడ్రో పవర్ కోఆపరేషన్, రైల్ ప్రాజెక్ట్స్, పెట్రోలియం పైప్‌లైన్స్, కల్చరల్ డిప్లొమసీ, కెపాసిటీ బిల్డింగ్ వీటన్నిటిలో కూడా ఇండియా నేపాల్‌కి సపోర్ట్ చేస్తుంది. సో మరి దీనికి వే ఫార్వర్డ్ ఏంటి అంటే మెయిన్‌గా ఇక్కడ ట్రీటీ రివిజన్. 1950 ట్రీటీని మోడర్నైజ్ చేయడం. అలాగే బౌండరీ రిజల్యూషన్, టెక్నికల్ డైలాగ్ అన్నమాట. జాయింట్ బౌండరీ కమిషన్‌ని ఏర్పాటు చేయడం. నెక్స్ట్ హైడ్రో పవర్ పార్ట్నర్‌షిప్. సో దిస్ ఈస్ ఎ విన్ విన్ మోడల్. అలాగే కనెక్టివిటీ ఎక్స్‌పాన్షన్, రైల్వేస్, రోడ్స్, డిజిటల్ లింక్స్, పవర్ గ్రిడ్స్ వీటిల్ని ఎక్స్‌పాండ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పెక్ట్ ఫర్ సోవర్నిటీ. అంటే బిగ్ బ్రదర్ ఇమేజ్ అవాయిడ్ చేయాలన్నమాట. ఈక్వల్ పార్ట్నర్‌షిప్ అప్రోచ్ అవసరం ఇక్కడ. నెక్స్ట్ పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ అంటే యూత్ ఎక్స్చేంజ్, టూరిజం, ఎడ్యుకేషన్, కల్చరల్ డిప్లొమసీ ఇవన్నీ కూడా షేర్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వెషన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ట్రై టు ఆన్సర్ మెయిన్స్ క్వెషన్ ఆల్సో. సో దిస్ ఈస్ అబౌట్ ఇండియా నేపాల్ రిలేషన్షిప్. సో సెకండ్ టాపిక్ ఈస్ న్యూయార్క్ రికగ్నైజెస్ ఆగస్ట్ 15. సో ఇది GS2 డయాస్పోరా డిప్లొమసీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఇండియా యుఎస్ రిలేషన్షిప్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇది ఎందుకు న్యూస్‌లో ఉందో ఒకసారి చూద్దాం. రీసెంట్‌గా న్యూయార్క్ స్టేట్ సెనేట్ ఒక ల్యాండ్‌మార్క్ రిజల్యూషన్ పాస్ చేసింది. గవర్నర్ కతై హొచుల్ ఆగస్ట్ 15 న్యూయార్క్ స్టేట్ వైడ్ ఇండియన్ ఇండిపెండెన్స్ డేగా అఫీషియల్లీ రికగ్నైజ్ చేయాలని చెప్పి కోరిందన్నమాట. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాజ్ ఇది అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ డెసిషన్ కాదు. ఇది స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. సో ఇక్కడే మనకి యూపీఎస్సీ కాన్సెప్ట్ వస్తుందన్నమాట. అంటే సబ్ నేషనల్ డిప్లొమసీ ఆర్ పారా డిప్లొమసీ అంటారు. అంటే స్టేట్స్ కూడా ఫారెన్ రిలేషన్స్‌లో ఇండైరెక్ట్ రోల్ ప్లే చేయడం అన్నమాట. సో దిస్ ఈస్ నాట్ అబౌట్ హాలిడే. సో చాలా మంది న్యూస్‌ని సింపుల్ కల్చరల్ న్యూస్ అనుకుంటారు. కానీ యూపీఎస్సీ పర్స్పెక్టివ్‌లో ఇది డయాస్పోరా డిప్లొమసీ, సాఫ్ట్ పవర్, ఇండియా యుఎస్ రిలేషన్స్, సబ్ నేషనల్ డిప్లొమసీ, కల్చరల్ ఇన్‌ఫ్లూయెన్స్ అనే టాపిక్‌కి రిలేటెడ్ అన్నమాట. సో హిస్టారికల్ రూట్స్ ఒకసారి మనం చూసుకుంటే బియాండ్ డిప్లొమసీ ఇండియా యుఎస్ రిలేషన్స్ వైట్ హౌస్ లేదా సౌత్ బ్లాక్‌లో మొదలు కాలేదన్నమాట. వాటి రూట్స్ అనేవి ఫిలాసఫీలో ఉన్నాయి. సో ఫిలాసఫికల్ కాన్వర్జెన్స్.
సో ఇక్కడ ఏంటంటే హెన్రీ డేవిడ్ థోరియోస్, అలాగే గాంధీ, మార్టిన్ లూథర్ కింగ్. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించి మనకి ఫిలాసఫికల్ కాన్వర్జెన్స్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ ఈ అమెరికన్ థింకర్ హెన్రీ డేవిడ్ థొరియో గురించి చూసుకుంటే ఇక్కడ ఒక ఎస్సే అనేది ఉందన్నమాట. ఆయన ఎస్సే ఏంటంటే రెసిస్టెన్స్, దీన్ని పాపులర్ గా సివిల్ డిసోబిడియన్స్ అని అంటారనమాట. సో దిస్ వాస్ ప్రొఫౌండ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీస్. అంటే థొరియో భగవద్గీత కానీ మరియు ఇండియన్ ఫిలాసఫికల్ ఐడియాస్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారనమాట. సో అతను ఇంజస్టిస్ కి అలాగే నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ కి ప్రపోజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి మహాత్మా గాంధీ. సో డికేట్స్ లేటర్ మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు థొరియో రైటింగ్స్ చదివారనమాట. అక్కడి నుంచి సత్యాగ్రహ కాన్సెప్ట్ అనేది డెవలప్ చేశారు. సో నెక్స్ట్ మార్టిన్ లూథర్ కింగ్. సో డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ ఫిలాసఫీని అడాప్ట్ చేసి అమెరికన్ సివిల్ రైట్స్ మూవ్మెంట్ ని లీడ్ చేశారనమాట. మెయిన్ గా ఇక్కడ ట్రాన్సిషనల్ ఫ్లో ఆఫ్ ఐడియాస్ అనేది ఒక కీవర్డ్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ ఐడియాస్ బార్డర్ క్రాస్ చేసి సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అన్నమాట. సో గాంధీ ఇన్ఫ్లుయెన్స్ అమెరికాకి వెళ్ళింది, అమెరికా ఇన్ఫ్లుయెన్స్ ఇండియాకి వచ్చింది. ఎలా అంటే మన కాన్స్టిట్యూషన్ ద్వారా అన్నమాట. సో దీనికి ఉన్న కాన్స్టిట్యూషనల్ కనెక్షన్ చూసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వరల్డ్ కాన్స్టిట్యూషన్స్ ని స్టడీ చేశాయి. ఫ్రమ్ యుఎస్ఏ మనం బారో చేసిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, జ్యుడిషియల్ రివ్యూ, అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఇంపీచ్మెంట్ ప్రొసీజర్, వైస్ ప్రెసిడెంట్ రోల్ అన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్టాటిక్ లింక్ ఏంటంటే యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఫండమెంటల్ రైట్స్ ని పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో పెట్టడం అనేది జరిగిందనమాట. సో మనం ఇండియా అండ్ యుఎస్ ఆర్ కనెక్టెడ్ నాట్ ఓన్లీ బై స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ బట్ ఆల్సో బై కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ కోల్డ్ వార్ ఎన్స్ట్రాంగ్మెంట్, ద స్ట్రక్చరల్ ఫాల్ట్ లైన్స్. సో కోల్డ్ వార్ ఫేజ్ అనేది మనం ఒకసారి చూస్తే ఇప్పుడు ఒక పారాడాక్స్ చూద్దాం. షేర్డ్ డెమోక్రసీ ఉంది, కామన్ వాల్యూస్ ఉన్నాయి, కానీ రిలేషన్షిప్ డికేట్స్ పాటు వీక్ గా ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ కోల్డ్ వార్ బిట్వీన్ 1947 టు 1991 ఇండియా నాన్ అలైన్ మూమెంట్ చేసిందనమాట. అలాగే యుఎస్ఏ వాంటెడ్ కంట్రీస్ టు చూస్ సైడ్స్, అంటే ఎయిదర్ యుఎస్ క్యాంప్ అయినా ఉండాలి లేదా సోవియట్ సైడ్ అన్నా ఉండాలి. మేజర్ ఫ్లాగ్షిప్ పాయింట్స్ ఏంటంటే 1971 ట్రీటీ, ఇండియా సోవియట్ ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ జరిగింది. అలాగే బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అనేది జరిగింది. యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్, సో దిస్ ఈస్ టు బే ఆఫ్ బెంగాల్. ఇండియా దీన్ని ప్రెజర్ టాక్టిక్ గా చూసింది అనమాట. దాని రిజల్టెంట్ ఏంటంటే మ్యూచువల్ మిస్ట్రస్ట్ వచ్చింది. స్కాలర్స్ దీన్ని ఎన్స్ట్రాంగిల్డ్ డెమోక్రసీస్ అని చెప్పి పిలుస్తారు అనమాట. మరి ఇక్కడ స్ట్రాటజిక్ టర్న్ అంటే ఫ్రమ్ ఎన్స్ట్రాంగ్మెంట్ టు ఎంగేజ్మెంట్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ 1991. సో పోస్ట్ 1991 లిబరల్ రిఫార్మ్స్ అండ్ న్యూక్లియర్ డీల్ ఒకసారి చూస్తే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్. ఇక్కడ ఎకనామిక్ లిబరలైజేషన్ అనేది 1991 లో జరిగింది ఇన్ పివి నరసింహారావు గవర్నమెంట్ అండ్ అండర్ ద దెన్ ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్. సో దాని రిజల్ట్ ఏంటంటే ఇండియా మార్కెట్ ని, ఎకనామీని ఓపెన్ చేసింది అనమాట. యుఎస్ కంపెనీస్ ఇండియాకి ఎంటర్ అయ్యాయి, ట్రేడ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయింది, స్ట్రాటజిక్ ట్రస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది అనమాట. సో ఇక్కడ బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఏంటి అంటే ఇండియా యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, దట్ ఈస్ 123 అగ్రిమెంట్ అనేది 2008 లో జరిగింది. సో ఇది ఎందుకు రివల్యూషనరీ అంటే బిఫోర్ దిస్ ఇండియా న్యూక్లియర్ ఐసోలేషన్ లో ఉంది బికాస్ ఆఫ్ 1974 Pokhran 1 and 1998 Pokhran 2 test. So after this nuclear deal, India got civil nuclear technology, alage nuclear fuel access, international legitimacy without joining non-proliferation treaty. NPT join అవ్వకుండానే ఈ సివిల్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మనం రిమెంబర్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే ఇండియా గాట్ బెనిఫిట్స్ వితౌట్ సైనింగ్ ఎన్పిటి. నెక్స్ట్ ఇక్కడ చైనాస్ ఫ్యాక్టర్ మనం ఒకసారి చూస్తే మోడర్న్ ఇండో యుఎస్ రిలేషన్షిప్స్ ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే మనకి చైనా ఫ్యాక్టర్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. ఇక్కడ ఈవెంట్స్ ఒకసారి మనం చూస్తే సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్, డోక్లాం డిస్ప్యూట్స్ ఇన్ 2017, అలాగే గాల్వాన్ డిస్ప్యూట్
It is Galwan Valley clashes in 2020. దాని రిజల్ట్ ఏంటంటే ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ కాన్వర్జెన్స్ అన్నమాట. అలాగే ఫార్మేషన్ ఆఫ్ క్వాడ్, దట్ ఈస్ క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. అందులో మెంబర్స్ ఎవరు? ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా అండ్ జపాన్. దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్ అన్నమాట. సో నెక్స్ట్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ చూసుకుంటే యూపీఎస్సీ దీన్ని రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ LEMOA, లెమోవా 2016 అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్. దీని మీనింగ్ ఏంటంటే మిలిటరీ లాజిస్టిక్స్‌ని షేర్ చేసుకుంటుందన్నమాట. నెక్స్ట్ COMCASC అంటే సెక్యూరిటీ మిలిటరీ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌ని షేర్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ఇన్ 2018. అండ్ BECA 2020 జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ షేరింగ్ అన్నమాట. అంటే ఇక్కడ శాటిలైట్ డేటా షేరింగ్ అనేది జరుగుతుంది. సో దిస్ LEMOA లాజిస్టిక్ ఎక్స్చేంజ్ మెమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ 2016 అనేది లాజిస్టిక్స్‌కి సంబంధించింది. కమ్యూనికేషన్‌కి సంబంధించి కామ్కాసా, అలాగే ఈ మ్యాప్స్ అండ్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించి బేసిక్ ఎక్స్చేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఆన్ జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ దట్ ఈస్ ఇన్ 2020. సో నెక్స్ట్ ఇండియన్ డయాస్పోరా మనం ఒకసారి చూస్తే, సో న్యూయార్క్ రిజల్యూషన్‌కి ఒకసారి మళ్ళీ వద్దాం. సో వై డిడ్ న్యూయార్క్ సెనెట్ పాస్ ఇట్? దీన్ని ఎందుకు పాస్ చేసిందంటే బికాస్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా. ఇండియన్ అమెరికన్స్ అనేది అప్రాక్సిమేట్లీ 4.4 మిలియన్ ఉన్నారనమాట. సో ఒకసారి వాళ్ళని చూసుకుంటే వాళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫ్లూయెంట్, హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే హై ఇన్కమ్ ఉంది, పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్, స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉందన్నమాట ఇన్ టెక్నాలజీ, మెడిసిన్, అకాడమియా, బిజినెస్, పాలిటిక్స్ అన్నిటిలో. సో ఇక్కడ ఫేమస్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి కమలా హ్యారిస్ కానీ, వివేక్ రామస్వామి, సుందర్ పిచాయ్, సత్య నాదెల్లా, వీళ్ళందరూ కూడా ఫేమస్ పర్సనాలిటీస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డయాస్పోరా ఈజ్ ఈక్వల్ టు ఇండియాస్ సాఫ్ట్ పవర్ అసెట్ అని చెప్పొచ్చు. సో ఈ సబ్ నేషనల్ డిప్లొమసీ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇది మనకి ఆర్టికల్‌లో ఉన్న హిడెన్ కాన్సెప్ట్ అన్నమాట. ట్రెడిషనల్లీ ఫారెన్ డిప్లొమసీ ఈజ్ ఈక్వల్ టు సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. నౌ స్టేట్స్ ఆల్సో పార్టిసిపేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్ రికగ్నైజింగ్ August 15, కాలిఫోర్నియా ఎంగేజింగ్ ఇండియా టెక్ కమ్యూనిటీ, గుజరాత్ జపాన్ కోఆపరేషన్, తమిళనాడు సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఇవన్నీ మనం వీటిని ఏమంటామంటే పారా డిప్లొమసీ అంటాం ఆర్ సబ్ నేషనల్ డిప్లొమసీ అంటాం. మెయిన్‌గా గ్లోబలైజేషన్ హాస్ ఎక్స్పాండెడ్ డిప్లొమసీ బియాండ్ నేషనల్ క్యాపిటల్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఐసెట్ ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ. సో దిస్ ఈస్ ఫ్యూచర్ ఆఫ్ ఇండో-యుఎస్ రిలేషన్స్ అన్నమాట. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 2023లో లాంచ్ చేశారు. మెయిన్‌గా దీని ఫోకస్ ఏరియాస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ ఇన్నోవేషన్. సో ఇక్కడ ఇస్రో, నాసా కోఆపరేషన్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీస్ జాయింట్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్సైట్ ఏంటంటే ఎర్లియర్ రిలేషన్‌షిప్ అనేది సెక్యూరిటీ డ్రివెన్. ఇప్పుడు రిలేషన్‌షిప్ ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ అన్నమాట. సో మెయిన్‌గా ఈ న్యూయార్క్ రిజల్యూషన్ మనకెందుకు ఇంపార్టెంట్ అంటే మెయిన్‌గా ఇక్కడ 3 థింగ్స్ అనేది సైమల్టేనియస్‌లీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి? రికగ్నిషన్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా. అంటే ఇండియా అమెరికన్స్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ రికగ్నిషన్ అన్నమాట. సెకండ్ వచ్చేసి స్ట్రెంథెనింగ్ సాఫ్ట్ పవర్. ఇండియా కల్చర్ మెయిన్ స్ట్రీమ్ అనేది అమెరికాలో యాక్సెప్ట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డీపెనింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్. అంటే పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ది స్ట్రెంథెన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. సో దిస్ డయాస్పోరా ఈస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ డిప్లొమసీ అండ్ సొసైటీ. సో దిస్ ఈజ్ అబౌట్ న్యూయార్క్ డిక్లరేషన్ ఆఫ్ August 15. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్వెషన్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వెషన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ట్రై టు ఆన్సర్ ద మెయిన్స్ క్వెషన్ ఆల్సో యూజింగ్ ద గివెన్ అప్రోచెస్. థర్డ్ టాపిక్ ఈజ్ ఓంకాలో, వరల్డ్స్ ఫస్ట్ న్యూక్లియర్ వేస్ట్ రిపాజిటరీ. సో ఇది GS3 ఎన్విరాన్మెంట్ ఇంకా న్యూక్లియర్ ఎనర్జీ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఎందుకు న్యూస్‌లో ఉందో ఒకసారి చూద్దాం. రీసెంట్‌గా ఫిన్లాండ్స్ ఆంకోలో రిపాజిటరీ దట్ ఈస్ ఫినిష్ ఫర్ హైడింగ్ ప్లేస్ ఆర్ కేవ్ అంటారు. సో దీని ఆపరేషనల్ క్లియరెన్స్ అనేది పొందిందన్నమాట. దీని మీనింగ్ ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ పర్మనెంట్ డీప్ జియోలాజికల్ రిపాజిటరీ దట్ ఈస్ DGR
ఇది రెడీ అయిందనమాట. మరి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే న్యూక్లియర్ పవర్ జనరేట్ చేయడం చాలా ఈజీ. కానీ న్యూక్లియర్ వేస్ట్‌ని లక్షల సంవత్సరాలు సేఫ్‌గా స్టోర్ చేయడం ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట. సో, ఇక్కడ క్లైమేట్ చేంజ్ ఫైట్ చేయాలంటే రెన్యూబుల్స్ ప్లస్ న్యూక్లియర్ ఎనర్జీ 2 కూడా అవసరం. కానీ న్యూక్లియర్ ఎనర్జీ ఎక్స్‌పాన్షన్ అంటే న్యూక్లియర్ వేస్ట్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయాలనమాట. అందుకే ఓంకాలో గ్లోబల్ మోడల్‌గా మారింది. సో, ఈ న్యూక్లియర్ వేస్ట్ ప్రాబ్లమ్ ఎందుకిది ఇంత డిఫికల్ట్ అని ఒకసారి చూద్దాం. సో, ముందు వేస్ట్ ప్రాబ్లమ్ ఏంటి అని మనం అర్థం చేసుకుందాం. సో, న్యూక్లియర్ ఫిషన్ అంటే న్యూక్లియర్ రియాక్టర్‌లో యురేనియం 235 అలాగే ప్లూటోనియం 239 స్ప్లిట్ అవుతాయన్నమాట. హ్యూజ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దాని రిజల్టెంట్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. కానీ లెఫ్ట్ ఓవర్‌గా స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది రిమైన్ అవుతుందన్నమాట. సో, ఇక్కడ డేంజర్ ఏంటంటే స్పెంట్ ఫ్యూయల్‌లో ప్లూటోనియం, అర్మేషియం, నెప్ట్యూనియం ఫిషన్ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ప్లూటోనియం 239 హాల్ఫ్ లైఫ్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 24,100 ఇయర్స్. దాని మీనింగ్ 24,100 ఇయర్స్ తర్వాత కూడా హాఫ్ రేడియో యాక్టివ్ అనేది ఉంటుంది. కంప్లీట్‌గా హార్మ్‌లెస్ అవ్వడం కోసం లక్షల సంవత్సరాలు పడుతుందన్నమాట. సో, ఇక్కడ మనకి ప్లాస్టిక్ పొల్యూషన్‌ని ప్రాబ్లమ్ అంటున్నాం. కానీ ప్లాస్టిక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అవుతుంది. కానీ న్యూక్లియర్ వేస్ట్ 10,000s ఆఫ్ ఇయర్స్. ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ఛాలెంజ్. సో, ఇక్కడ ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ స్టోరేజ్ ఒకసారి మనం చూసుకుంటే మెథడ్ 1 వచ్చేసి స్పెంట్ ఫ్యూయల్ పూల్స్ అంటే వాటర్ ట్యాంక్స్‌లో స్టోర్ చేయడం. మెథడ్ 2 వచ్చేసి డ్రై కాస్క్ స్టోరేజ్ అంటే స్టీల్ కంటైనర్స్‌లో స్టోర్ చేయడం. మెథడ్ 3 వచ్చేసి ఓషన్ డంపింగ్. సో, ఓషన్ డంపింగ్ అంటే ఏంటంటే పాస్ట్‌లో కొన్ని కంట్రీస్ సీలో డిస్పోజ్ చేశాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లా దీన్ని ప్రొహిబిట్ చేస్తుందన్నమాట. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇవన్నీ కూడా టెంపరరీ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. సో, వాట్ ఈస్ ఓంకాలో అనేది మనం ఒకసారి చూసుకుంటే దాని మీనింగ్ ఏంటంటే ఫిన్నిష్ లాంగ్వేజ్‌లో ఓంకాలో అంటే హైడింగ్ ప్లేస్ ఆర్ కేవ్ అని అర్థం అన్నమాట. దాని లొకేషన్ ఎక్కడుంది అంటే ఓల్కిలియోటు ఐలాండ్ ఫిన్లాండ్‌లో ఉంది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే దీని డెప్త్ ఒకసారి మనం చూసుకుంటే 433-450 మీటర్స్ అండర్ గ్రౌండ్ అన్నమాట. బిలో ద సర్ఫేస్. సో, దీని స్టోరేజ్ కెపాసిటీ ఈస్ నియర్లీ 6,500 టన్స్ ఆఫ్ హై లెవెల్ స్పెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్. సో, దీని డిజైన్ లైఫ్ చూసుకుంటే ఇట్ ఈస్ మోర్ దాన్ 1,00,000 ఇయర్స్ పోస్ట్ సీలింగ్ తర్వాత. సో, ఇక్కడ ఓంకాలో ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఆపరేషనల్ డీప్ జియోలాజికల్ రిపోజిటరీ ఫర్ హై లెవెల్ న్యూక్లియర్ వేస్ట్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ ద కేబీఎస్ దీని రెగ్యులేటరీ అథారిటీ ఎవరు అంటే ఎస్‌టీయూకే అంటే రేడియేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ అథారిటీ ఫిన్లాండ్. అండ్ దీని ఆపరేటర్ వచ్చేసి పొజివా ఓయ్ అంటే దిట్ ఈస్ ఓన్డ్ బై టీవీఓ అండ్ ఫార్చ్యూమ్ అన్నమాట. మరి దీని ఆపరేషనల్ పీరియడ్ ఈస్ నియర్లీ 100 ఇయర్స్. ఇట్ ఈస్ ఎ వేస్ట్ డిస్పోజల్ ఫేజ్. సో, కేబీఎస్ 3 మల్టీ బ్యారియర్ కాన్సెప్ట్. సో, ఇక్కడ ఇంజినీరింగ్ జీనియస్ అనేది ఉంటుందన్నమాట. సైంటిస్ట్‌లు ఒక బ్యారియర్ మీద డిపెండ్ అవ్వలేదు. 3 లేయర్స్ ప్రొటెక్షన్ అనేది క్రియేట్ చేశారు. సో, ఇక్కడ బ్యారియర్ 1 వచ్చేసి ఏంటంటే కాపర్ ఐరన్ కానిస్టర్స్. సో, ఇది ప్రైమరీ కంటైన్‌మెంట్ అన్నమాట. సో, ఇమాజిన్ రష్యన్ డాల్ కాన్సెప్ట్. బాక్స్ ఇన్‌సైడ్ బాక్స్ అన్నమాట. అంటే స్పెంట్ ఫ్యూయల్ రాడ్స్ దాని కింద కాస్ట్ ఐరన్ స్ట్రక్చర్. దాని తర్వాత కాపర్ కానిస్టర్స్ అన్నమాట. కానిస్టర్స్. వై కాపర్ అంటే కాపర్ అనేది కరోషన్ రెసిస్టెన్స్. ఆక్సిజన్ లేకుండా అండర్ గ్రౌండ్ ఎన్విరాన్మెంట్‌లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అవ్వచ్చు. నెక్స్ట్ బ్యారియర్ 2 వచ్చేసి బెంటోనైట్ క్లే బఫర్. సో, కానిస్టర్ చుట్టూ కూడా క్లే ప్యాక్ చేస్తారనమాట. వాటర్ అబ్జార్బ్ చేస్తే 10-15 టైమ్స్ స్వెల్ అవుతుంది. సో, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే సీల్స్ క్రాక్స్, ఇట్ ప్రివెంట్స్ లీకేజ్ అలాగే షాక్ అబ్జార్బర్ కింద వర్క్ చేస్తుంది. వాటర్ మూవ్‌మెంట్‌ని ప్రివెంట్ చేస్తుందనమాట. సో, ఇక్కడ ప్రెషర్ కుక్కర్ గ్యాసెట్ ఎలా అయితే సీల్ చేస్తుందో బెంటో దిస్ బెంటోనైట్ క్లే అనేది అలాగే వర్క్ చేస్తుంది. సో, నెక్స్ట్ బ్యారియర్ 3 వచ్చేసి ప్రీ కాంబ్రియన్ బెడ్ రాక్. సో, ఇట్ ఈస్ ఎ నేచురల్ జియోలాజికల్ బ్యారియర్ అన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ బ్యారియర్ అని చెప్పొచ్చు. సో, ఈ రాక్ ఏజ్ వచ్చేసి నియర్లీ 1.9 బిలియన్ ఇయర్స్ ఉంటుంది. సో, ఇక్కడ ఎర్త్ ఏజ్ వచ్చేసి 4.5 బిలియన్ ఇయర్స్. అంటే ఈ రాక్ ఆల్మోస్ట్ ఎర్త్ హిస్టరీలో హాఫ్ ఏజ్‌కి ఈక్వల్ అన్నమాట. దీని బెనిఫిట్స్ ఏంటి అంటే స్టేబుల్ జియాలజీ, ఎర్త్‌క్వేక్స్ ఇంపాక్ట్ తక్కువ,
స్లో గ్రౌండ్ వాటర్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. నేచురల్ ఐసోలేషన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మనకి మల్టీ బ్యారియర్ డిఫెన్స్ స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్ కీవర్డ్ అని చెప్పొచ్చు. సో, నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ పారాడాక్స్. సో, దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కీ ఛాలెంజెస్ అండ్ లాంగ్ టర్మ్ రిస్క్ ఒకసారి చూద్దాం. సో, జనరేషన్ అండ్ కమ్యూనికేషన్ పారాడాక్స్. సో, ఈ టాపిక్ ఎథిక్స్, ఫిలాసఫీ, సైన్స్ కాంబినేషన్ అన్నమాట. ఇక్కడ క్వెషన్ ఏంటి అంటే కొన్ని లాక్స్ ఆఫ్ 1000 ఆర్ 1,00,000 ఇయర్స్ తరువాత మనుషులుంటే వాళ్ళకి డేంజర్ ఎలా చెప్తామని. సో, లాంగ్వేజ్ చేంజ్ అవ్వచ్చు, సింబల్స్ చేంజ్ అవ్వచ్చు, సివిలైజేషన్స్ డిసపియర్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ కూడా రీడ్ చేయలేకపోతున్నాం. మరి కొన్ని లాక్ ఇయర్స్ తర్వాత ఫ్యూచర్ పీపుల్ మన వార్నింగ్ బోర్డ్ ఎలా రీడ్ చేస్తారు? సో, దీనికి ప్రపోజ్డ్ సొల్యూషన్స్ ఏంటంటే సైంటిస్ట్‌లు సజెస్ట్ చేసిన కొన్ని ఐడియాస్. అంటే జెయింట్ వార్నింగ్ మాన్యుమెంట్స్ కానీ, స్పెషల్ సింబల్స్, కల్చరల్ మెమరీ సిస్టమ్స్ ఆర్ ఆటోమేటిక్ ప్రెస్ట్‌హుడ్ కాన్సెప్ట్ అన్నమాట. సో, ఫిన్లాండ్ డెసిషన్ ఏంటి అంటే సైట్‌ని ఫ్యూచర్‌లో మార్క్ చేయకుండా లీవ్ చేయాలి అని చెప్పి డిసైడ్ చేశారు. వై అంటే క్యూరియాసిటీ క్రియేట్ కాకుండా పీపుల్ డిగ్ చేయకుండా అన్నమాట. సో, ఇక్కడ మనం ఎథిక్స్ యాంగిల్ చూసుకుంటే డూ ప్రెజెంట్ జనరేషన్ హావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్ పీపుల్ లివింగ్ 1,00,000 ఇయర్స్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఎక్సలెంట్ ఇదొక ఎక్సలెంట్ ఎథిక్స్ కేస్ స్టడీ అని చెప్పొచ్చనమాట. సో, నెక్స్ట్ రిస్క్ స్టిల్ ఎక్సిస్ట్. అంటే ఏంటంటే 100% సేఫ్టీ అంటే ఇంపాసిబుల్ అన్నమాట. రిస్క్ అనేది కరోషన్. కాపర్ కూడా ఈవెంచువల్లీ కరోడ్ అవ్వచ్చు. అలాగే ఎర్త్‌క్వేక్స్, జియోలాజికల్ మూవ్‌మెంట్స్ అనేవి పాసిబుల్ ఉన్నాయి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్. ఫ్యూచర్‌లో ఐస్ ఏజ్ పాసిబుల్. నెక్స్ట్ హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్. అంటే ఫ్యూచర్ సివిలైజేషన్ ఎక్స్‌కవేషన్ అనేది చేయొచ్చన్నమాట. ఎక్స్‌కవేషన్స్ చేయొచ్చు అక్కడ. అందుకే కంటిన్యూయస్‌లీ సేఫ్టీ అసెస్‌మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో, మరి ఇదెందుకు ఇండియాకి ఇంపార్టెంట్? ఇండియా స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ అనేది మనం చూసుకుంటే, సో, ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో, ఇండియాకి 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఆపరేట్ చేస్తుంది. సో, దిస్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే డాక్టర్ హోమీ జే బాబా. ఈ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మనం చాలా కేర్‌ఫుల్‌గా రిమెంబర్ చేసుకోవాలి. అందులో స్టేజ్ 1 వచ్చేసి పీహెచ్‌డబ్ల్యూఆర్ అంటే ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. సో, ఇందులో నేచురల్ యురేనియంని ఫ్యూయల్ కింద యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తారాపూర్, ఆర్ఏపీఎస్, ఎన్ఏపీఎస్, కేఏపీఎస్, ఖరగ్‌పూర్ ఇవన్నిటిని కూడా ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ 2 వచ్చేసి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్. ఇక్కడ ప్లూటోనియంని ఫ్యూయల్‌గా యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ పీఎఫ్‌బీఆర్ గానీ, లేదా కాలపాకం గానీ తమిళనాడు ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్‌గా చెప్పొచ్చు. నెక్స్ట్ స్టేజ్ 3 అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్. ఇక్కడ థోరియంని ఫ్యూయల్‌గా యూజ్ చేయడం జరుగుతుందనమాట. వై థోరియం అంటే ఇండియా హోల్డ్స్ అరౌండ్ 25% ఆఫ్ వరల్డ్ థోరియం రిజర్వ్స్ అన్నమాట. మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ ఇక్కడ మనం చూసుకుంటే థోరియం రిచ్ కోస్టల్ సాండ్స్ అనేవి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఇంకా కేరళలో చాలా ఉన్నాయి. మరి ఇండియా ఫ్యూచర్ ఛాలెంజ్ మనం ఒకసారి చూసుకుంటే ఇండియా న్యూక్లియర్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 7.5 గిగావాట్. మరి మన టార్గెట్ ఏంటి అంటే 2031, 32కి 22.5 గిగావాట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. దిస్ ఈస్ మచ్ లార్జర్ బై 2047 వికసిత్ భారత్ ఆబ్జెక్టివ్ అన్నమాట. సో, ఇక్కడ మోర్ రియాక్టర్స్ అంటే మోర్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందని. మోర్ వేస్ట్ అంటే ఏంటి మనకి పర్మనెంట్ డిస్పోజల్ నీడ్ అనేది ఉందన్నమాట. సో, ఇక్కడ పాసిబుల్ సొల్యూషన్ ఏంటి అంటే పెనిన్సులర్ షీల్డ్ అంటే షీల్డ్ రీజియన్ అన్నమాట. ఏన్షియంట్ క్రిస్టలిన్ రాక్స్ కానీ లేదా ఇవన్నీ పెనిన్సులర్ ఇండియాని కవర్ చేస్తుందన్నమాట. సో, దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు ఫిన్లాండ్ జియాలజీ. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ స్టేట్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర అన్నమాట. సో, పొటెన్షియల్ ఈ డీజీఆర్ లొకేషన్స్ ఫ్యూచర్‌లో కన్సిడర్ చేయొచ్చన్నమాట. సో, అలాగే పాలిసీ లెసన్స్ ఫ్రమ్ ఫిన్లాండ్. సో, ఈ ఫిన్లాండ్ బేస్డ్ మోడల్ నుంచి ఉన్న గవర్నెన్స్ లెసన్స్ ఏంటి అంటే, ఓంకాలో సక్సెస్ అనేది ఇంజినీరింగ్ వల్ల మాత్రమే కాదనమాట. గవర్నమెంట్ వాళ్ళు కూడా. సో, ఈ ఫిన్లాండ్ మోడల్ లోకల్ పీపుల్ కన్సెంట్ అనేది తీసుకున్నారు. ట్రాన్స్‌పరెన్సీ మెయింటైన్ చేశారు. సైంటిఫిక్ కమ్యూనికేషన్ చేశారు. అలాగే ఇండిపెండెంట్ రెగ్యులేటర్‌ని క్రియేట్ చేశారనమాట. మెయిన్‌గా మనకిక్కడ లెసన్ ఏంటంటే, ప్రాజెక్ట్స్ ఇంపోజ్ చేయడం కాదు. పీపుల్ పార్టిసిపేషన్ అనేది క్రియేట్ చేయాలనమాట.
సో నెక్స్ట్ ఇక్కడ నింబీ సిండ్రోమ్ అంటే నాట్ ఇన్ మై బ్యాక్‌యార్డ్ అన్నమాట. అందరూ ప్రాజెక్ట్ సపోర్ట్ చేస్తారు గానీ, మన ఏరియాలో కాదు కదా! అని అంటారన్నమాట. ఫిన్లాండ్‌లో ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేసింది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి స్టాటిక్ కనెక్షన్స్ ఆల్రెడీ మనం న్యూక్లియర్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్ చూసాం. న్యూక్లియర్ అంటే లో కార్బన్ ఎనర్జీ. సో ఎస్‌డీజీ 7 అఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీకి సంబంధించి దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అలాగే పారిస్ అగ్రీమెంట్ నెట్ జీరో టార్గెట్స్ గానీ, ఇండియా కమిట్మెంట్స్ కానీ 500 గిగావాట్స్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ కెపాసిటీ జనరేట్ చేయడాన్ని మనం టార్గెట్‌గా పెట్టుకున్నాం. అలాగే 2070 నెట్ జీరో టార్గెట్స్‌తో గానీ ఇది అలైన్ అవుతుందనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐఏఈఏ. సో this organization regulates nuclear safety standards globally. సో దిస్ ఈజ్ అబౌట్ ఆంకోలో ప్రాజెక్ట్. దీనికి సంబంధించి ప్రిలిమ్స్ క్వెషన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ట్రై టు ఆన్సర్ దిస్ ప్రిలిమ్స్ క్వెషన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ మెయిన్స్ క్వెషన్ ఆల్సో యూజింగ్ ద గివెన్ డైరెక్షన్స్ ఆర్ హింట్స్. సో ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయినట్టయితే శ్రేష్ఠ ఆన్‌లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. అలాగే శ్రేష్ఠ ఆన్‌లైన్ అకాడమీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ పీడీఎఫ్ మీకు అక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. థాంక్ యూ.